ఫస్ట్ టైం జపాన్లో ఇంతసేపు ట్రైన్ డిలే అవ్వడం చూసాను. 2 గంటలు లేట్ అయింది. నా ఆఫీస్ నుంచి నేను ఉండే ఏరియాకి 35 మినిట్స్ ఒకటే ట్రైన్. డైరెక్ట్ లైన్స్ ఉంటాయి, ఇక్కడ లైన్స్ ఉంటాయి అన్నమాట. ఒక లైన్లో వస్తాను. ఆ లైన్ సస్పెండ్ చేశారు ఎందుకంటే సబ్వేలో ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయింది. ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఇంతసేపు డిలే చూడలేదు. సో ఇక్కడ 1:51కి రావాల్సిన ట్రైన్ 15 మినిట్స్ డిలే అయింది. టైం 2:06 అవుతుంది, మీకు కనిపిస్తుంది కదా, అక్కడ రాస్తున్నారు 15 మినిట్స్ డిలే అయింది, 20 మినిట్స్ డిలే అయిందని. సో చాలామంది వచ్చి వెయిట్ చేసి వెళ్ళిపోతున్నారు. నేను ఇలా ఫస్ట్ టైం అనమాట చూడడం ఇంతసేపు డిలేలు. లోకల్ ట్రైన్లు కూడా ఆగిపోయినాయి, ఎక్స్ప్రెస్లు, లిమిటెడ్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఇవన్నీ కూడా రావడం ఆపేశారు. కాసేపు ఆగిన తర్వాత అనౌన్స్మెంట్ చేశారు ఏంటంటే, నేను ఏదైతే లైన్లో ఇంటికి వెళ్ళాలో దాన్ని టెంపరీ సస్పెండ్ చేశారు. రీజన్ ఏంటంటే అండర్ గ్రౌండ్లో యాక్సిడెంట్ అయింది. సో దానివల్ల ఇప్పుడు అది క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు టైం ఈవినింగ్ 8:30 అవుతున్నా ఇంతవరకు డిలేస్ చూపిస్తానే ఉంది మ్యాప్స్లో. ఇంకొచ్చిన వాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఇంకా చాలా లేట్ అవుతుంది అని చెప్పేసి వేరే లైన్స్ ఏమన్నా చూస్తున్నారు. యాక్చువల్లీ జపాన్లో వేరే లైన్స్లో వెళ్ళాలి అని అంటే కనుక ఒక ట్రైన్స్ ఎక్కువ మారాలి. నేను మొత్తం 4 ట్రైన్స్ మారి ఇంటికి వచ్చాను. అరగంటలో రావాల్సింది 1.5 పట్టింది. మోస్ట్లీ 2-3 మినిట్స్ డిలే అయ్యేవి. వాళ్ళు ఇంతసేపు డిలే అవ్వడం నాకు కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది. సో రీజన్ అనేది చాలా స్ట్రాంగ్ అయి ఉండాలి ఇంత లేట్ అవ్వడానికి. ప్రతిరోజు ఇలా ఉండదు, కానీ ఇది నాకు ఫస్ట్ టైం. సో అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది, అది విషయం.